విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. దీని అర్థం ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఇక్కడ ధర్మం అంటే మతం కాదు. చాలా మందికి ఏర్పరచవలసిన స్పష్టమైన అవగాహన ఏమిటంటే, మతం అంటే ఒక వర్గానికి చెందింది, ధర్మం అంటే ధ్రియతే అనేన ఇది ధర్మ. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన కర్మ లేదా సర్వజనామోదయోగ్యమైన మార్గము. దీన్నే ధర్మం అంటాం. ఇవాళ చర్చనీయాంశమైన మోస్ట్ ఇంపార్టెంట్ పదం మనం మాట్లాడుకుంటున్న లక్ష్యం ధర్మం. ఈ ధర్మం చుట్టూ ఏవైతే ఉన్నాయో, ధర్మాన్ని పరిరక్షించే మార్గాలు ఏవైతే ఉన్నాయో, వాటికి జరిగే గ్లాని గురించి, దాని నుంచి బయటపడవలసింది, దాని నుంచి కిం కర్తవ్యం, వీటి గురించి మనం మాట్లాడుకునేందుకు ఈ సదస్సుని, ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మహాత్ముడు, ధర్మబంధువు, జ్ఞానసింధువు, భారతదేశం ప్రపంచానికి బోధించబడిన ధర్మం ఇక్కడ ఎంతవరకు కాపాడబడుతోందో తెలియదు. కానీ ధర్మానికి ఎక్కడ హాని జరిగినా, అధర్మం అనే శబ్దం ఎక్కడైతే మనకి సమాజంలో వినిపిస్తున్నా, తన చెవిని పడినా, అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి భారతదేశపు ధర్మం ఎప్పుడూ కాపాడబడాలి అని అశ్రు నయనాలతో, ఇక్కడ ధర్మానికి హాని జరిగితే, హిందువులకి హాని జరిగితే, హిందువుల ఆడపిల్లలకి హాని జరిగితే, కన్వర్షన్స్ జరిగితే, లవ్ జిహాదులు జరిగితే కంట తడి పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చే ఒక మహనీయుని చూశాను అమెరికా నా పర్యటనలో. ఆ మహనీయుడే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ వెలగపూడి ప్రకాశ్రావు గారు. ఇవాళ దీనికి మూల కారకుడు ఆయన. ఆ ధర్మానికి సంబంధించి ఇందాక వారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి సనాతన ధర్మం అని మాట్లాడగానే ఆ రోజు గూగుల్లో కొన్ని కోట్లాది క్లిక్స్ కనిపించినాయి. అంటే అప్పటి వరకు మనకి ఏమంటారు, చైతన్యం లేనట్టు, జాగృతం మనం కానట్టు హిందువులు ఆ స్థితిలో ఉన్నారు. ఇందాకే ప్రారంభంలో అనుకున్నాం, మీరు ఎన్ని ప్రెస్ మీట్ పెట్టినా, ఎన్ని మాట్లాడుకున్నా, మాలాంటి వాళ్ళ జీవితాలను దానికోసం అంకితం చేసినా, నేను రిటైర్మెంట్ తర్వాత నేను గేమ్ ఆడలేదు మిత్రులారా. నా 39వ ఏట భగవద్గీతలకు వచ్చాను. సినిమా పాటలు పాడుతూ కోట్లాది రూపాయలు సంపాదించే అవకాశం ఉండి అవన్నీ వద్దు. వాట్ ఆఫ్టర్ లైఫ్? బతుకంటే మనం జీవించి ఉన్న కాలంలో జీవించటం సకల చరాచర ప్రాణికోటి అదే చేస్తుంది. కానీ మరణించిన తర్వాత కూడా మన కర్మల ద్వారా, మనం చేసే సత్కర్మల ద్వారా, సమాజ శ్రేయస్సు కోసం మనం చేసే మంచి పనుల ద్వారా మనం బతకటమే నిజమైన బతుకు అని చెప్తాడు స్వామి వివేకానంద భగవద్గీత. అది జీవితం. నేను రియలైజ్ అయిన అనేకమైన పాయింట్స్, నేను వెళ్ళిన ప్రతి చోట వాట్ టు డూ. స్వామి చిన్మయానంద ఒక గొప్ప మాట మాట్లాడుతుండేవాళ్ళు. ఏంటి స్వామి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటే, ఆయన ఒక మాట అన్నాడు, హిందువులందరూ తలదించుకోవాల్సిన మాట, ఆలోచించవలసిన మాట, జాగృతం కావాల్సిన మాట, ఇక నుంచైనా మనం మేలుకోవాలి అనే స్ఫూర్తిని ఇచ్చే మాట. ఏమన్నారంటే ఆయన, ఐఎమ్ సీరియస్లీ థింకింగ్ దట్ హౌ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ హిందూయిజం అన్నాడు. కాస్త గ్యాప్ తీసుకుని కొడుతూనే ఉన్నారు హిందూస్. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి మీరు చప్పట్లు కొడుతున్నారంటే మీరు ఇంకా నిద్రపోతున్నట్టే కదా లెక్క అన్నాడు మళ్ళీ ఆయన. ఈసారి ఒక్కడు కూడా చప్పట్లు కొట్టలేదు. ఈ ప్రొఫార్మాలో ఆయన ఏదైతే ఒక ఐడియాలజీ అనుకుంటున్నారో, వెలగపూడి ప్రకాశ్రావు గారు అనే మహాత్ముడు, ఆయన ఎప్పుడైతే జీవితంలో ఇది సెకండ్ హాఫ్ ప్రారంభించాడో 40 years నుంచి, నేను ఐ హ్యావ్ డెడికేటెడ్ మై ఎంటైర్ లైఫ్ టు ప్రాపగేట్ ది ఎసెన్స్ ఆఫ్ హిందూ ధర్మ అనే ఓత్ తీసుకుని ఆయన సంపాదించింది మొత్తం హిందూ ధర్మానికి, హిందూ సమాజానికే ఖర్చు పెట్టేస్తున్నాడు. వెళ్ళే కార్యక్రమాల్లో చాలా చోట్ల చూస్తుంటాం హిందూయిజం సమావేశాలు, సభలు అంటే అది జస్ట్ ఒక ప్రెస్ మీట్లకు గానో, ఏదో ఒక కార్యక్రమాలకు గానో, ఏదో కంటి తుడుపు గానో, ఆత్మశుద్ధి లేకుండానో ఇలా కనిపిస్తుంటాయి మిత్రులారా. మనకు కావాల్సింది ఆత్మగ్రంథం తెరుచుకోనంత వరకు బాహ్య గ్రంథాలు నిరుపయోగాలు. ఎవరు ఎన్ని వందల పుస్తకాలు రాసినా వేస్టే, ఎన్ని వేల పుస్తకాలు చదివినా వృధానే. కాబట్టి రామాయణ మహాభారతాలు కానీ, భగవద్గీత కానీ, ఇలాంటి సనాతన ధర్మ గ్రంథాలు కానీ, ఇవన్నీ రీడింగ్ బుక్స్ కాదు, రీడింగ్ టెక్స్ట్ కాదు, ప్రాక్టీసింగ్ టెక్స్ట్. అది చదువుకుని మనం ఏదైనా ఒక్క శ్లోకమైనా, నన్ను ఎప్పుడు అడుగుతుంటారు మోక్షం ఎప్పుడు వస్తుంది స్వామి అని అడిగితే నేను చెప్తుంటా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతలో ఉపదేశించిన శ్లోకాల సంఖ్య 574. అంటే ఒక్కో జన్మకి ఒక్కో శ్లోకాన్ని అర్థం చేసుకుని ఆచరించడం ప్రారంభిస్తే 574 జన్మల్లో ఖచ్చితంగా నువ్వు మోక్షాన్ని పొందుతావని చెప్తుంటాను. ఉదాహరణకి, అంటే ఈ దేశం ఏ స్థితిలో ఉంది, హిందూయిజం, హిందూ వ్యవస్థ ఏ స్థితిలో ఉంది, నేను ఇవన్నీ చెప్తాను. మళ్ళీ ఏ స్థితిలో ఉంది అంటే, నా జీవితాన్ని సినిమా పాటలు పాడడం కాదు, ఇవన్నీ వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ ఎక్స్పైరీ డేట్ లేని ఒక సబ్జెక్ట్ ఉంది, వాళ్ళ సమాజానికి ఖచ్చితంగా అవసరమైన సబ్జెక్ట్.
సబ్జెక్టు. నువ్వు డాక్టర్ కావాలంటే వేల పుస్తకాలు చదవాలి, లాయర్ కావాలంటే వేల పుస్తకాలు చదవాలి, ఇంజనీర్ కావాలంటే లక్షల పుస్తకాలు చదవాలి. కానీ గొప్ప వ్యక్తి కావాలంటే, మరణించిన తర్వాత కూడా వివేకానంద స్వామిలాగా శాశ్వతుడు కావాలంటే ఒక్క గ్రంథం చదివితే చాలు, ఒక్క పుస్తకం చదివితే చాలు. దట్ ఈస్ భగవద్గీత అని చెప్తుంటా. అది ప్రాక్టీసింగ్ టెక్స్ట్. మిగతా మతాలన్నీ నేను ప్రారంభంలో చెప్పినట్టు మిగతా మత గ్రంథాలన్నీ లాజిక్ లేని గ్రంథాలలాగా అనిపిస్తాయి. మా ఆఫీస్లో అన్ని మత గ్రంథాలు ఉంటాయి. ఏ గ్రంథం ఏం చెప్తోందో అని అడగటానికి. అన్య దేవతల్ని ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి, ఇవన్నీ చెప్తుంటే వెలగపూడి ప్రకాశ్రావు గారు ఏడుస్తూ ఉంటాడు వెక్కి. నేను ఇంకా చేయాల్సింది ఏమిటి, ఇంకా భార్యా సమేతంగా. రామనామం ఎక్కడ కనిపిస్తోందో, ఎక్కడ వినిపిస్తుందో, హనుమంతుడు అక్కడ ప్రత్యక్షమైనట్టు, ధర్మం ఎక్కడ కనిపిస్తుందో, ధర్మం ఎక్కడ వ్యాప్తి చెందించాలో అక్కడ ప్రత్యక్షం అవుతాడు మహానుభావుడు. అట్లా ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని ఒక మతం చెప్తోంది. కానీ హిందూయిజం ఏమని చెప్తోందంటే, భగవద్గీత ఏమని చెప్తోందంటే, యాం తనుం భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అంటే లాజికల్గా ప్రపంచంలో ఏ మానవుడైనా ఈ ధర్మానికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి, నువ్వు ప్రవర్తించవలసిన మార్గానికి సంబంధించి, నీ ఐడియాలజీకి సంబంధించి ప్రపంచంలో ఎవడు ఏ ప్రశ్న వేసినా సహేతుకంగా సమాధానం చెప్పగలిగే ఒకే ఒక మతం, ఒకే ఒక ధర్మం, ఒకే ఒక ధర్మ గ్రంథం, దట్ ఈస్ భగవద్గీత. దట్ ఈస్ ఇండియా, భారతదేశం. అందులో సందేహమే లేదు. అంటే ఎవడు ఏ భక్తుడు ఏ దేవతా స్వరూపాన్ని అర్చించగోరుతున్నాడో ఆ దేవతల పేరు చెప్పడం పరమాత్మ. ఏ భక్తుడు ఏ దేవతా స్వరూపాన్ని అర్చించగోరుతున్నాడో వాడికి ఆ దేవతల పట్ల స్థిరమైన శ్రద్ధని ప్రసాదిస్తున్నాను. అలా నేను ప్రసాదించిన శ్రద్ధతో ఆ భక్తుడు ఆ దేవతల్ని ఆరాధించి నా అనుగ్రహానికి పాత్రుడై ఆ దేవతల ద్వారా తన అభీష్టాలను నెరవేర్చుకుంటున్నాడు. ఇంత లాజికల్గా ఒక లాయర్ చెప్పినట్టు చెప్తాడు కృష్ణ పరమాత్మ. మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు బిడ్డల కంటానికి మాత్రమే పనికొస్తారని స్టేజీలెక్కి చెప్తుంటాడు అబూబకర్ ముసలియార్ అనే మహాత్ముడు ఒక మత వేదిక మీద. మనం అలా మాట్లాడగలమా? ఎంత ధైర్యం కావాలి దానికి? వేదాల సారాంశమైన ఉపనిషత్తుల్లో ప్రధానమైన హౌ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఏ గ్రేటెస్ట్ వే అని చెప్పగలిగే తైత్రీయ ఉపనిషత్తు ఒక గొప్ప మాట చెప్తోంది మిత్రులారా. ఏమని చెప్తోంది? ఆ 4 మహద్వాక్యాలు మనం అర్థం చేసుకుని ఆచరిస్తే చాలు, ధర్మం అంతా తెలిసినట్టే మనకి. అందులో ప్రధానమైంది మాతృదేవో భవ. వాడేమని చెప్తున్నాడు అక్కడ? స్త్రీలు బిడ్డల కంటానికి మాత్రమే పనికొస్తారా? ఎంత దారుణమైన మాట అది. ఇక్కడేమో మాతృదేవో భవ, తల్లే దేవుడురా, తల్లే దేవతరా అని చెప్తోంది. భగవద్గీత సారాంశం అంతా ఒకటే మిత్రులారా. ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే చెప్పే అర్హత ఉంది. ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడికి మాత్రమే సమాజాన్ని నడిపించగలిగే హక్కు వస్తుంది. నేను దెబ్బతిన్న 2 దారుణమైన విశేషాలు ఉన్నాయి మన దేశంలో, ధర్మం పుట్టిన దేశంలో. ధర్మం ఇక్కడ పుట్టింది కానీ ఇక్కడ ఆచరించాం, వెతుక్కుంటూ ఉంటాం. కానీ ఇదే ధర్మాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని పాశ్చాత్యులు, ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, వీళ్ళందరూ చెప్పిన మాట ఏమిటో తెలుసా మిత్రులారా? భారతీయ వాంగ్మయం లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఎడ్విన్ ఆర్నాల్డ్. అలాంటి స్థితిలో ఉన్న మనం, నేను భగవద్గీత ఫౌండేషన్ అని పేరు పెట్టుకుని, నా లైఫ్ ఇది కాదు, నా నెక్స్ట్ లైఫ్ అంతా ఘంటసాల గారు చివరి దశలో భగవద్గీత పాడడం ద్వారా ఆయనే ఒక చోట, నేను ఫస్ట్ రికార్డు నేను చాలా యాక్టివ్గా చేశానని అనుకున్నాను, 2వ రికార్డు పాడడానికి నా గొంతు సహకరించకపోయినా భగవద్ అనుగ్రహం వల్ల నేను మొత్తానికి పూర్తి చేయగలిగాను అని ఎక్కడో 0.01% అసంతృప్తితో ఆయన మాట్లాడారు. అది ఎక్కడో ఇన్స్పిరేషన్. అంటే జీవితంలో నువ్వు దేశం కోసమో ధర్మం కోసం ఏదైనా చేయాలనుకుంటే తర్వాత చూద్దాం, తర్వాత చేద్దామని రిటైర్మెంట్ టైంకి పోస్ట్పోన్ చేయకండి. ఎందుకంటే తర్వాత చూద్దాం అనుకుంటే చూపు ఉండదప్పుడు, తర్వాత చేద్దాం అనుకుంటే ఓపిక ఉండదప్పుడు. మైకిస్తే మాట్లాడతాం అంతే. లే అంటే లే అనే అర్హత నీకేమిటని ఎవడన్నా అడిగితే మన దగ్గర నుంచి ఒక ప్రశ్న రాదు. ఈ ప్రధానమైన సందర్భాల్లో నేను భారతదేశంలో పుట్టి భారతదేశం ప్రపంచానికి అందించిన జ్ఞానం భగవద్గీత. ఈ జ్ఞాన సారాంశం అంతా భగవద్గీత. ఉపనిషత్తులు నేర్చుకునే అవకాశం లేదు, వేదం నేర్చుకునే అవకాశం లేదు. వీటన్నిటి సారాంశం సంక్షిప్తంగా నేర్చుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక సందర్భం చూసుకుని అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన జీవన గీత. దురదృష్టవశాత్తు కొంతకాలం పాటు మన దేశంలో, మన రాష్ట్రంలో మరణ గీతగా ప్రచారం అయింది అది. అలాంటి జీవన గీతని ప్రచారం చేయాలనే పరమ లక్ష్యంతో జీవితం అంతా దీనికోసమే. చాలామంది మీరు త్యాగం చేశారని మాట్లాడితే ఒక మాట అంటుండేవాడిని, త్యాగం చేసింది నన్ను కాదు, నన్ను దేశానికి వదిలేసిన నా భార్య బిడ్డలు నన్ను త్యాగం చేశారు దేశానికి. నేను కాదు, నేను నా జర్నీ నేను ఆనందించాను, భగవద్గీత మార్గాన్ని నేను ఆనందించాను. ఈ మార్గంలో నేను ధైర్యంగా ఈ ధర్మాన్ని నేను ప్రచారం చేయగలగటానికి ప్రధానమైన సద్గురువు, ఉత్తమమైన గురువు, నా గీత గాన జ్ఞాన మార్గదర్శి డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు, మా గురువరేణ్యులు. మేము మా గురించి చెప్పుకున్నా, వాళ్ళ గురించి చెప్పుకున్నా అసలు ప్రభుత్వాల నుంచి వాళ్ళే రావాలి కదా, మేము వెళ్ళి అడుక్కోవడం ఏమిటండి? ఇంత కావాలి, ఇది ఇస్తే కొంచెం 4
అడుగులు ముందుకేస్తుంది అని తిరుమల తిరుపతి దేవస్థానం ఆశ్రయిస్తే మీరు గుర్తుపెట్టుకోండి, నేను చాలా ధైర్యంగా చెప్పగలను, భారతదేశం ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రపంచంలో భగవద్గీతని సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత మీరు కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడే ఈ జ్ఞాన సంవాదాన్ని ప్రత్యక్షంగా వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేయాలని భారతదేశం మొత్తం మీద ఒక్క గాయకుడు వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 0 మొండి చెయ్యి. అలాగే భారతదేశం నుంచి ఎవరన్నా రూపాయి డబ్బులు ఇస్తే ఈ ప్రాజెక్టుకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తే వాడు లంచం అడిగాడు. ఈ దేశంలో భగవద్గీత ఫౌండేషన్ అనే ఆధ్యాత్మిక సంస్థ శ్రీకృష్ణుడు పుట్టిన దేశంలో జ్ఞానం ప్రపంచానికి పంచిపెట్టబడిన భూమిలో ఒకడు బయలుదేరితే 130 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఒక్క గాయకుడు, ఒక్క తెలుగువాడు గంగాధర శాస్త్రి అనేవాడు ఆత్మశుద్ధితో మాట్లాడుతున్నా. దీని నుంచి ఇవాళ భక్తి అది వ్యాపారం అయిపోయి ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా దాని హౌ టు క్యాష్ భక్తి ఆల్సో అనేవి మనకు చాలా కాలం కావచ్చు. నేను అలాంటి నేను మధ్యతరగతి వాడిని మిత్రులారా, చిన్న 2 రూములు ఇల్లు, అందులో నా తల్లిదండ్రులు, ఒక రూమ్ లో 4 పడుకుంటాం, నా భార్య బాత్రూమ్ దగ్గర చాప వేసుకుని పడుకుంటుంది. ఇవాళకి అదే, మేమేం సంపాదించలేదు. అలాంటిది మరి నాకేమిటన్నాడు ఆ సీట్లో కూర్చున్నవాడు, వాడు కృష్ణుడి పేరు పెట్టుకుని కూర్చున్నాడు. ఫైనల్ గా లంచం వల్లే అయింది భారతదేశంలో. ఇట్లాంటి జ్ఞానం పుట్టిన భూమిలో నేను పుట్టినందుకు గర్వపడాలా బాధపడాలా మిత్రులారా? తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరో ఒక మహాత్ముడికి కారణం వల్ల, దయ వల్ల భగవద్గీత ఫౌండేషన్ చివరి దశలో రిక్త హస్తాలతో ఇంకా భగవద్గీతని ప్రింట్ చేయలేని దశలో ఉంటే ఆ మహాత్ముడి దయ వల్ల అవి ప్రింటింగ్ కోసం 40 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం భగవద్గీత ఫౌండేషన్కి ఇస్తే ఆ 40 లక్షల రూపాయల వర్త్ CD ప్యాక్స్ వెనక్కి తీసుకునేంత వరకు రాక్షసంగా పీకి అసలు మానసికంగా చంపేసి మరి ఆ 40 లక్షల రూపాయల వర్త్ CDs తిరుమల తిరుపతి దేవస్థానం తీసే ఇది పాలక మండలి ఎన్ని 100 లెటర్ రాశారో ఆర్వేస్ మా గురువు గారు. దానికి చివరికి ఫైనల్ గా పరిష్కరించిన మహానుభావుడు ఇట్లా ఇస్తే ఆయన రోడ్డు మీదకి వచ్చి ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. అలా అడగటం కాదు, మనం ధర్మానికి మనం సపోర్ట్ చేయాలి కానీ అతను సపోర్ట్ చేశామని చెబుతూ తిరిగి తీసుకోవడం ఏంటండి, ఇది నాన్ సెన్స్, ఇది ధర్మం కాదు అని మాట్లాడితే అప్పటికి భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు PVRK ప్రసాద్ గారు, అంటే మీరు ధర్మాన్ని వెతుక్కుంటూ వెళ్ళటం ఇంకా అసలు లోతులకు వెళితే మా అగ్రజులు ఇక్కడ ఉండగా అది మాట్లాడకూడదు తెలియదు. ఇట్లాంటి వాళ్ళు మనుష్యాణం సహస్రేషు అంటాం, కోట్ల మందిలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల ధర్మం ఎంత పవర్ఫుల్గా ఎంత గట్టిగా నడుస్తుందో మా అనుభవాల ద్వారానే తెలుస్తూ ఉంటుంది. ఊరికే చెప్తూ ఉంటాం, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధిత అంటాడు ఆయన భగవద్గీతలో. త్యక్త్వా ఉత్తిష్ట పరంతప, త్యక్త్వా వదిలిపెట్టు, ఉత్తిష్ట లే, పరంతప శత్రువులను తప్పింపజేయువు అర్జునుడా లే అన్నాడు. దేన్ని వదిలిపెట్టమన్నాడంటే నీచమైన మనోదౌర్బల్యమును వీడి, క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఇక్కడ కావాల్సింది ఇప్పుడు ఇవాళ హిందూయిజం ఏ స్టేట్లో ఉంది అంటే వాట్సాప్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకునే దశలో మాత్రమే ఉంది మిత్రులారా. లోయెస్ట్ దశ అది. ఇది ఏదో బాగుంది అనుకుంటాం, అది ఫార్వర్డ్ చేస్తాం. ఏమొస్తుంది ఫార్వర్డ్? వాడు ఓహో అంటాడు, చప్పట్లు కొడతాడు, పోతాడు. హిందూ మహాసభలు జరుగుతుంటాయి, చప్పట్లు కొడతారు, పోతారు. మాలాంటి వాళ్ళు కనిపిస్తే భలే పాడారు, భలే చెప్పారు. ఏమిటి దానివల్ల ఏం ఉపయోగం? కృష్ణుడు భలే చెప్పాడు రా, నువ్వు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు వాడిని. వాడు చెప్పింది ఆచరిస్తేనే దాని సార్థకత. హిందూ సమాజం వాళ్ళు బాగుపడాలంటే ప్రభుత్వాలను తీసేయండి, వాళ్ళ ప్రయారిటీలు వాళ్ళకున్నాయి. హిందూ సమాజం గట్టి పడితే, హిందూ సమాజం బలపడితే ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తాయి. జనాలు ఎక్కడ ఎక్కువ మంది ఉంటారో అక్కడ పొలిటీషియన్స్ వచ్చి వాళ్తారు, ప్రభుత్వాలు అక్కడికి వచ్చి వాళ్తాయి. ఎప్పుడైతే అది ఉద్యమ రూపం దాల్చిందో ఖచ్చితంగా దానికి న్యాయం జరుగుతుంది మిత్రులారా. ఒక ఉద్యమం వల్ల కాదు తెలంగాణ వచ్చింది, అదే హిందువుల ఉద్యమం వస్తుందా? రావట్లేదు. కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయి, ప్రదర్శనలు మాత్రమే జరుగుతున్నాయి, దానివల్ల ఏమీ కాదు. నేను 2006వ సంవత్సరంలో భగవద్గీత రికార్డింగ్ మొదలెట్టి అక్కడి నుంచి నేను స్కూల్స్కి, యూనివర్సిటీస్కి, కాలేజెస్కి, హై స్కూల్స్కి వెళ్ళి హౌ టు డెవలప్ యువర్ పర్సనాలిటీ త్రూ భగవద్గీత. ఎవరినో ఉదాహరణ తీసుకోక్కర్లేదు, ఒక భగవద్గీతని ఉదాహరణగా తీసుకుంటే చాలు. జీవితంలో అనేక సమస్యలు, అనేక స్ట్రెస్లు. ఇవాళ ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం మనం చాలా చోట్లకు వెళ్తున్నాం, జిమ్స్కి, కానీ మెంటల్ స్ట్రెంగ్త్ లేదు, మోరల్ స్ట్రెంగ్త్ లేదు. ఇవి ఏర్పడాలంటే ఖచ్చితంగా నా చివరి మాట, తల్లిదండ్రులు మీ బిడ్డలతో మీ విలువైన సమయాన్ని రోజుకి అట్లీస్ట్ గంట సేపు నైతిక విలువల కోసం, ఆధ్యాత్మికత కోసం దయచేసి కేటాయించండి. ప్రకాశ్రావు గారి లక్ష్యం కూడా అదే. ఆయన చెప్తుంది జస్ట్ చెప్పగానే అందరూ వినేసి చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోయి వెంటనే ఆచరిస్తామా? ఎప్పటి నుంచి రావాలి అది? అంతకాలైచ మామేవా అంటున్నాడు. అంతకాలంలో నీకు ఆలోచన రావాలంటే జీవితం ప్రారంభం నుంచి ప్రాక్టీస్ ఉండాలి కదా. ఆ ప్రాక్టీస్ రావాలంటే పిల్లలు తల్లిదండ్రులని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతారు. నువ్వు లేవగానే నీ పూజ గదిలోకి వెళితే లేవగానే పూజ గదిలోకి వెళ్ళాలన్నమాట వాడు అనుసరిస్తాడు. పూజ గదిలోకి వెళ్ళిన తర్వాత నాన్న ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నువ్వు చదివే శ్లోకాలు, మంత్రాలు, తాత్పర్యాలు అవన్నీ అడగటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. వాడు కూడా ఆ హిందూయిజానికి సంబంధించిన కట్టు బొట్టు, ఇవాళ ఆడపిల్లలకు హిందూయిజం అంటున్నాం, ఆ ధర్మం అంటున్నాం. ఆడపిల్లలు అసలు మీ దగ్గరకు వెళ్ళి చూస్తే తప్ప ఆ బొట్టు కనపడదు.
అలాంటి స్థితిలో ఏం ఆచరిస్తున్నాం, ఏమి హిందూయిజం అసలు ఏ స్థితిలో ఉంది, దేవాలయాలు ఏ స్థితిలో ఉన్నాయి. ఈ సనాతన ధర్మం, సనాతనం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది అని అర్థం. ధర్మానికి ముందు సనాతనం అనే పదం యాడ్ చేశారు. అది మనుషులు చెప్పింది కాదు, సాక్షాత్తు పరమాత్ముని ముఖపద్మ నుండి ఏర్పరిచిన గొప్ప మార్గం పేరే ధర్మం. విశేషంగా వీలైనన్ని సార్లు అమెరికాలో విశేషమైన ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు, వారికి మా డిజిగ్నేషన్తో, మా స్థాయితో, మా జ్ఞానంతో సంబంధం లేదు. ధర్మబంధువు, ధర్మసింధువు ప్రతి ఒక్కడు పరమాత్మ స్వరూపమే. నా దృష్టిలో వెలగపూడి ప్రకాశ్రావు గారు వారి పాదాలకి నా శిఖ ధూళి కంటే వరకు వంగి నమస్కరించి హిందూ జాతి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయకపోతే మనం ఇక్కడ కలిసే అవకాశం లేదు, ఈ 4 ముక్కలు మాట్లాడుకునే అవకాశం లేదు. అట్లా వారు చెప్పిన, ఇవాళ ప్రారంభంలో చెప్పింది కూడా కన్వర్షన్స్, చాలా దారుణమైన మాట అది. హిందూయిజం ఎంత దారుణమైన స్థితిని ఫేస్ చేస్తోంది అంటే, మన ముందే ఇతర మతస్థులు, వాళ్ళు ఇతరం అనుకోలేదు, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అన్యం అని మాట్లాడుతున్నాం. కానీ అన్యం అనుకుంటే అసలు మనలో ఎందుకు చేర్చుకోవాలి? ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలని చెప్పేవాళ్ళం కదా. అందరం కలిసి ఉందామనే ఐడియాలజీకి స్ఫూర్తి కూడా భగవద్గీతే. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమతః. సర్వప్రాణుల సుఖ దుఃఖాలని నీ సుఖ దుఃఖాలతో పోల్చి చూసుకో, అందరూ సమానమే. అద్వేష్ట సర్వభూతానం, ఎవరిని నువ్వు ద్వేషించకు అనే ఐడియాలజీ వల్ల కదా మా ఒళ్ళోకి వచ్చారు మీరు. అలా వచ్చిన తర్వాత తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, పోలీసులందరినీ ఈ దేశంలో మ్యూట్ చేయండి, హిందూయిజం లేకుండా చేస్తాం, ఈ ధర్మం లేకుండా చేస్తాం, భారతదేశం అంతు చూస్తాం, మేము బతికుండంగా ఇక్కడ బీజేపీ జెండా ఎగరటానికి వీలు లేదు అంటే హిందువులు సైలెంట్గా ఉన్నారంటే నాకు చచ్చిపోయినట్టు అనిపిస్తుంటుంది మిత్రులారా. మాకు ఇది తప్ప వేరే వ్యాపకం లేదు కాబట్టి. చాలా వ్యాపకాలు ఉన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది న్యూసెస్. మేము అదే మార్గంలో ఉన్నాం ఖచ్చితంగా. మాకు అన్యం అనేది లేదు. వెలగపూడి వారికి కానీ, సుబ్రహ్మణ్యం గారికి కానీ, మా గురువరేణ్యులకు కానీ, మాకు ఇది పార్ట్ టైం కాదు, మాకు ఇది ఫుల్ టైం. మేము దీని గురించి ఆలోచిస్తాం, విలవెల్లాడిపోతాం. తండ్రినంటే ఊరుకోవట్లా, తల్లినంటే ఊరుకోవట్లేదు, మన ఆస్తుల మీద ఎవడన్నా కన్నేస్తే ఊరుకోవట్లేదు. హిందూయిజం మీద మాత్రం ఎవడన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటున్నామంటే మన తల్లిదండ్రుల్లాగా భావించట్లేదనమాట. సరదాగా వెళ్ళొస్తున్నాం. తిరుపతి వెళ్ళే వాళ్ళల్లో మీరు భక్తుల్ని చూస్తున్నారా, పర్యాటకులను చూస్తున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు అందరి డిజిగ్నేషన్ ఒకటే, పేషెంట్. మరి తిరుమల వెళ్ళేవాడు, లేదా క్షేత్రాలకు వెళ్ళేవాడు, లేదా గుడికి వెళ్ళేవాడు, వాళ్ళ డిజిగ్నేషన్ ఏమై ఉండాలి? లాస్ట్ ఇయర్ మున్నార్ వెళ్ళాను, లేకపోతే ఆ పై ఇయర్ ఎక్కడికో వెళ్ళాను, ఈసారి తిరుపతి ప్లాన్ చేస్తున్నాను అంటాడు అనమాట. జస్ట్ లైక్ దట్. పర్యాటక కేంద్రమా అది, భక్తి కేంద్రమా? వాడికి ఇవ్వాల్సింది ఏంటి? భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. నా దగ్గరకు వచ్చేవాడికి కావాల్సిన క్వాలిఫికేషను అనన్యమైన భక్తి. నీ ధర్మాన్ని కాపాడుకో. ఈ ధర్మం అనేది ఒక హిందూయిజం మాత్రమే కాదు. మనం ఏదో విభక్తి ప్రత్యయాలు మాట్లాడుకుంటాం చూడండి, చేతంచేన్ తోడంతోన్ తృతీయా విభక్తి. ఆ తృతీయా విభక్తిలో ఆలోచిస్తే మాత్రమే ధర్మానికి సరి అయిన అర్థం దొరుకుతుంది. అదేమిటంటే ధర్మం హిందువుల చేత ప్రచారం చేయబడింది, హిందువుల కోసం ప్రచారం చేయబడింది కాదు మిత్రులారా. హిందూయిజం అని మనం విడిగా మాట్లాడుకుంటున్నాం కాదు. ఇది సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం, సర్వమానవ శ్రేయస్సు కోసం బోధించబడింది కానీ కేవలం హిందూ జన సముద్ధరణ కోసం బోధించబడింది కాదు. కాబట్టే పాశ్చాత్యులు కూడా దీని ఫాలోవర్స్ లాగా తయారయ్యారు. పరమాత్మానుగ్రహం చేత ఇవన్నీ ప్రాప్తింప చేయాలని జరుగుతుందని పరిపూర్ణమైన విశ్వాసం. ఎక్కడో ఒక చోట లుప్తం అవుతుంది తప్ప హిందూయిజాన్ని నాశనం చేయడం అనేది ఎవరి వల్ల కాదు. ఇదంతా మనం మధ్యలో ఆందోళన వ్యక్తం చేస్తుంటాం, సన్నగిలుతుందని. ఎందుకంటే గీతలోని చెప్తాడు, నహన్యతే హన్యమానే శరీరే, చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు. అలాగే ధర్మం కూడా ఆత్మ లాంటిదే, అది ఎప్పటికీ చంపబడదు. ఒక చోట నువ్వు గుర్తించలేదు అంతే, నువ్వు గుర్తించలేదు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. అది ఎప్పుడు చంపబడే స్థితిలో ఎప్పుడు ఉండదు. నిరంతరం చైతన్యం చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు తయారవుతూ ఉంటారు. ఆ మార్గంలో ఇవాళ వెలగపూడి ప్రకాశ్రావు గారు ఏర్పాటు చేసిన ఈ పాత్రికేయ సమావేశంలో హిందువుల తరపున ఆయన ప్రకటించిన లక్ష్యాలన్నీ అతి త్వరలో మనం మీట్ కాగలమనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ వేదికల మీద ఉన్న మహానుభావులందరికీ, అలాగే నాగేశ్వరరావు గారికి, వారితో మేము మా భగవద్గీత ఫౌండేషన్ ఆఫీసులో చాలాసేపు కూర్చుని అనేక విషయాలు మేము చర్చించడం జరిగింది. డాక్టర్ పంకజ్ శ్రీనివాసన్ గారు, ఆవిడ సోషల్ వర్కర్ గారు, ఇక్కడే మరొక సోషల్ వర్కర్ ఉన్నారు, ఆల్రౌండర్ ప్లస్ బీజేపీ ప్లస్ సోషల్ వర్కర్, హిందూయిజం. అది ధర్మంగా అనుకుంటామండి, అది బీజేపీ అంటే అది ఏదో పార్టీ అనుకోం. నేను 2 వ్యవస్థలకి ఎప్పుడు కృతజ్ఞుడిగా ఉంటా, ఎప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఉంటా. ఈ దేశంలో ధర్మం కాపాడబడాలంటే బీజేపీ, ఈ దేశంలో
ధర్మం నిరంతరం ప్రచారం జరగాలంటే ఆ ప్రచారం జరిగే మార్గంలో దాన్ని అతి కఠినంగా వ్యవహరించేందుకు దాన్ని ఎప్పుడు పరీక్షిస్తూ దాని చుట్టూ దాని ఒక రక్షణ కంచెలాగా ఉండాలంటే అది ఆర్ఎస్ఎస్. నా బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్. సో అది నేను గర్వపడతాను. డాక్టర్ శ్రీమతి యమునా పాఠక్ గారు, ఒకసారి నిలబడిన తల్లి, ఆవిడ ఇప్పుడు ఛానల్స్లో కూడా చేస్తుంటారు. ఆవిడ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ ఈజ్ ఎస్పెషల్లీ చాలా హైలీ అప్రిషియేటెడ్. శతమానం భవతి. జై శ్రీకృష్ణ. స్వస్తి.